బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇలా దుఃఖించిన తర్వాత ఇక మనం ఉండడం తగదని పాండవులందరూ తలా ఒక దిక్కుకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి జడలన్నీ పెట్టుకుని అలా దేశ దిమ్మర్లో తిరుగుతూ శరీరం మీద వ్యామోహాన్ని వదిలి స్వర్గారోహణం చేస్తూ వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క చోట పడిపోతారు అనుకోండి. వాళ్ళకున్న శక్తి కొంతవరకే, ఆ శక్తితో కొంతదాకా వెళ్ళారు కానీ చేరలేకపోయారు. ధర్మరాజు ఒక్కడూ వెళ్తాడనమాట. అది మనకి కథ చెప్తోంది. ఇలా వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత వెళ్ళే ముందే పరీక్ష నరేంద్రుడికి పట్టాభిషేకం చేసేస్తారు. చేస్తూ వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. పరీక్ష నరేంద్రుడు చాలా ధర్మపాలన చక్కగా చేస్తాడు. చిన్న విషయం చెప్పేస్తాం మీకు. ఒక ఎద్దు గోవు సంభాషించుకుంటే ఒక నల్లని శరీరం కలిగినటువంటి ఒకడు ఎద్దును కొట్టాడు. అది కాస్త పడిపోయింది. ఒక్క పాదంతో ఉన్నాయి, 3 పాదాలు లేవు ఎద్దుకి. అలాంటి దాన్ని కొడితే ఆవు కూడా బెంబేలు ఎత్తిపోయి మూత్రం విసర్జించి భయపడుతున్నాయి. ఆ రెండిటి సంవాదం విన్నట్ట. ఎవరు మీరు అని అడిగితే ఆ వృషభం చెప్పింది. నిన్నెవరు బాధించారో చెప్పు అని వచ్చి అడిగితే ఆ వృషభరాజుని చెప్పిందంటే ఎవరని చెప్పమంటావా? ఒక వ్యక్తి ఒక కష్టాన్ని పడుతున్నాడంటే కారణం ఈవిడి వల్ల నేను కష్టపడుతున్నాను, ఈయనే నన్ను తిట్టాడు అని వాడి గురించి చెప్పనా? కొంతమంది అలా చెప్తారు. కానీ కొంతమంది విజ్ఞులైన వాళ్ళు నా కర్మ అనుకుంటారు. కొంతమంది అనుకుంటుంటారు, ఎందుకే ఏడుస్తున్నావు, ఎవరేమన్నా నా కర్మే అందుకే ఏడుస్తున్నా అంటారు. ఎవరమే చెప్పరు. వాడన్నాడు, వీడన్నాడు, ఇది ఎలా అంది, అలా అంది చెప్పుకోరట. అందువల్ల నేను దుఃఖించడానికి ఇలా కారణం ఏమిటి అంటే నా కర్మ దైవమే అలా ఇస్తుందని అంటారు కొంతమంది. అనగానే అప్పుడు పరీక్షిత్ గుర్తించటో, నువ్వు ధర్మదేవతవి కదూ అన్నాడు. అవును. ఎవరు నరికారు నీ పాదాలన్నిటినీ అంటే ధర్మదేవతకి 4 పాదాలు ఉంటాయి. దయా, శౌచము, తపస్సు, సత్యము. దాంట్లో 3 పాదాలు పోయినాయి. ఒక పాదం మీదే ఉంది కలియుగంలో, సత్యం అనే పాదం మీద. అది కూడా ఇప్పుడు పోయింది అనుకోండి. ఆ 4 పాదాలు వచ్చేలా చేస్తాడు ఈ కలిపురుషుడు, ఆ కొట్టినవాడు. ఆ భూదేవి అడుగుతుందట, కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయాడు, భూభారం పెరుగుతుంది, ధర్మం నశించింది, ఇక మనం ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, మన గతి ఏమిటి అని భూదేవి బాధపడుతోంది. బాధపడుతున్నప్పుడు ఇతను వచ్చాడు, కలిని నిర్జించాడు. ఓ కలి, నీకు స్థానం లేదు పో అనగానే నేను ఎక్కడికి పోనమ్మా స్వామి, నన్ను అనుగ్రహించండి, నేను కలిని, నాకంటూ ఒక చోటు ఉంటూ ఉండాలి కదా స్థానం. సరే ఏదైనా స్థానం కోరుకో ఇస్తా అంటే ఒక 4 చెప్పారట. జూదం, పానం, స్త్రీలు, హింస, ఈ 4 కోరేటండి. ఈ 4 చోట్ల తప్ప ఇంకో చోట ఉండడానికి లేదు. అంటే జూదం ఆడే చోట కలిపురుషుడు ఉంటాడు, మత్తు పానీయాలు సేవించే చోట అక్కడ కలిపురుషుడు ఉంటాడు, స్త్రీ వ్యామోహం ఉంటే అక్కడ ఉంటాడు, ప్రాణి హింస చేసే చోట అక్కడ ఉంటాడండి. ఆయన అడిగట, ఇంకా ఉన్నట్టు, ఇంకా ఎందుకు ఉన్నావు, ఇంకొక్కటి ఇవ్వండి సార్. మరి బొత్తిగా 4 ఇస్తే ఎలాగా అంటే, సరే ఇంకోటి ఏం కావాలో నువ్వే చెప్పు అంటే, నాకు కావాల్సింది ఏమిటంటే బంగారం ఉన్న చోట కూడా నేను ఉండాలండి నేను కోరాడు. బంగారం ఉంటేనే కదండి కలహాలు వచ్చేది, సంపదల కోసమే కదా కొట్టుకునేది. అందువల్ల సంపదలు ఉన్న చోట మరణాలు వస్తాయి. అన్నీ ఆ సంపదలు ఎక్కువ అవడం వల్ల జూదం ఆడతారు, పానం చేస్తారు, అన్నీ అవుతాయి. కనుక ఈ సంపద కూడా కోరుకున్నాడు తెలివిగా. సరే ఆ బంగారం కూడా ఇచ్చాడు. ఆయన సంతోషంగా వెళ్ళిపోయాడు. వృషభానికి 4 పాదాలు వచ్చాయి, సంతోషంగా భూమి కూడా ఉంది. ఇలా ఉన్న సందర్భంలో ఒకనాడు వేటకి బయలుదేరాడు పరీక్ష నరేంద్రుడు. వేటకి బయలుదేరి ఆయన ఆ రోజు బంగారపు కిరీటం, ఎంతోమంది రాజులను ఓడించి ఆ బంగారపు కిరీటాలన్నీ వచ్చాయి కదా, మన జీఆర్ స్వామి చెప్తూ ఉంటారు. ఒక అసురుడి యొక్క బంగారపు కిరీటం పెట్టుకుని వెళ్ళాట ఆ రోజు యుద్ధానికి. వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో అంటే వేటాడుతున్న సందర్భంలో ఆయన దారి తప్పి ఒక పక్కకు వెళ్ళిపోయాడు. బాగా దప్పిక వేసింది, దాహం వేసి నీళ్లు తాగాలి, ఎక్కడ నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. అక్కడ ఒక ఆశ్రమం కనపడింది. ఒక ఋషీశ్వరుడు తపస్సు చేస్తున్నాడు. ఆయనకే పేరు శమీకుడు అని మహానుభావుడు. ఆ శమీకుడు తపస్సు చేస్తుంటే అక్కడికి వెళ్ళి నీళ్లు కావాలని 4 సార్లు అడిగినా ఆయన ఇవ్వాల. కారణం ధ్యానంలో ఉన్నాడు. దొంగ సన్యాసి, తపస్సు అనే పేరుతో కళ్ళు మూసుకొని పని చేయడానికి బద్ధకం వీడికి, అందుకే నీళ్ళు ఇవ్వకుండా ఇక్కడ కూర్చున్నాడని చచ్చిపడున్న పావును తీసి ఆయన మెళ్ళ వేసేట. అక్కడ పాము పడి ఉంటాయి. నిజంగా ఆయన
కపటుడైతే వెంటనే ఉలిక్కి పడేస్తారు, అప్పుడు వీడి పని చెప్పాలని. కానీ నిశ్చలంగా అలా తపస్సు చేస్తూనే ఉన్నాడు. వెళ్ళిపోయాడు రాజు. పిల్లలు చూసి వాళ్ళ కుమారుడితో చెప్పారట, ఋషికుమారుడితో, శృంగి అనే పిల్లవాడితో, ఒరే ఒరే మీ నాన్న మెళ్ళలో చచ్చిన పావును వేశాడు రా ఎవడో అనగానే పరుగున వచ్చి చూసి, అయ్యయ్యో తండ్రి ఎంత పని జరిగిందని ఆ పావును తీసి అవతల పారేసి ఏడుస్తూ, నా తండ్రి మెళ్ళలో ఇలాంటి ఘాతుకమైన కృత్యాన్ని చేసిన వాడు నేటికి 7వ రోజు తక్షకుని చేతిలో మరణం సంభవించుగాక అని శాపం పెట్టాడు. అంతే. వెంటనే కళ్ళు తెరిచేట తండ్రి శమీకుడు. ఎంత పని చేసేవారనైనా, ధర్మ పరిపాలన చేసేవాడురా, శ్రీకృష్ణుని అనుగ్రహం చేత బతికిన వాడురా ఆయన, అలాంటి పిల్లవాడికి శాపం పెడతావా? ఎంత పని చేసావు, ఘోరం. చనిపోయిన పావునే కదరా మెళ్ళో వేసింది. చూడండి క్రోధం ఎంత చెడ్డదో, యుక్తాయుక్త విచక్షణ లేకుండా చేస్తుంది. ఆకలి కూడా అంతే. ఇందాక ఆయన కూడా అంతే కదా, నీళ్ళు ఇవ్వకపోతే వెళ్ళిపోయి ఉంటే అయిపోయేది కదా, కానీ ఇవ్వనందుకు నానా మాటలని అవమానం చేసి వెళ్ళాడు. దానికి ఫలం చూడండి, శాపం, ఋషి శాపం. ఈ పిల్లవాడు కూడా తన తండ్రి బ్రహ్మవేత్త, అలాంటి మహానుభావుడికి ఇలాంటి ఉపద్రవం రావడం తట్టుకోలేక శపించాడు. ఎలాగో వార్త పరీక్ష నరేంద్రుడికి తెలియజేయా బాగుండదనంటే పంపించారు వార్తని. ఈ లోపల పరీక్షిత్ కూడా అనుకున్నట్ట, చిచ్చి ఎంత తప్పని చేశాను, నేను ఎప్పుడూ ఇలా చేయలేదు, నీళ్ళు అడిగితే ఇవ్వనందుకు ఆ మనిషి యొక్క, ఋషీశ్వరుడు యొక్క మెడలో ఇలా సర్పాన్ని వేశారు, దీనికంటే చనిపోతే బాగుండేది, చావన్నారా అది అని అనుకుంటున్నాడు. వచ్చింది కబురు, చావు వార్త చల్లగా వచ్చిందట. తెలిసిన తర్వాత రాజ్యాన్ని వదిలేశాడు. తన కుమారుడు జన్మేజయుడు రాజ్యపాలన చేస్తాడని రాజ్యాన్ని వదిలి గంగా తీరానికి వెళ్ళిపోయి ప్రాయోపవేశం చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఎలాగో 7 రోజుల్లో పోతున్నాను, పోయే సమయంలో ఏం చేస్తే బాగుంటుందో దాన్ని తెలుసుకుంటా అని ఆయన వెళ్ళి కూర్చొని, ఋషీశ్వరులు అంతా తయారయ్యారు, అందరూ వచ్చారు. ఏమిటి కారణం? 7 రోజుల్లో నాకు మరణం సంభవిస్తోంది, ఈ మరణం సంభవించే నాకు ఏం చేస్తే మంచిది, ఏం వింటే మంచిది అని అడుగుతాడు. అక్కడికి ఆ సమయంలో 16 ఏళ్ల వయస్సు కలిగినటువంటి దిగంబరంగా ఉన్న ఒక శిశువు వచ్చాడు. ఆయనకి పేరు శ్రీశుకుడు. ఏమయ్యా నీకు 7 రోజులు ఉంది, ఏం పర్వాలేదు, ఒక ముహూర్త కాలం, 2 ముహూర్త కాలాలు సమయం ఉన్నటువంటి ఖడ్వాంగుడు అనే మహానుభావుడు మోక్షాన్ని పొందలేదా? దేవతలకి సహాయం చేసి యుద్ధంలో దేవతల వరాన్ని పొందేట ఆయన. ఏం వరం కావాలో కోరుకోమంటే, ఏమంటే నాకు ఎంత ఆయుష్ ఉందో చెప్పండి అని అడిగేట. అంటే నాయన నీకు ఒక 2 ముహూర్త కాలాలు అంటే ఒక 48 నిమిషాలు మాత్రమే అన్నారు. చెప్తే వెంటనే ఆయన భూలోకానికి వచ్చేసి ఒక ముహూర్త కాలంలో బంధువులందరికీ చేయాల్సిన పనులు చేస్తే వాళ్ళకి కృతకృత్యుడు అయిపోయాడు, వాళ్ళని వదిలేశాడు. ఇంకో ముహూర్త కాలంలో పరమాత్మని శరణాగతి చేశాడు, మోక్షాన్ని పొందాడు. మోక్షం పొందడం చాలా సులభమయ్యా. ఒక 2 ముహూర్త కాలాల్లోనే ఆయన పొందినప్పుడు ఖడ్వాంగుడు, నీకు 7 రోజులు ఉంది, ఏం చేసుకుంటావు? తప్పకుండా నువ్వు మోక్షాన్ని పొందడానికి నేను చెప్తాను. అయితే యత్ కృత్యం యత్ జప్తవ్యం, ఏది జపం చేయాలి, ఏం చేయాలి చెప్పు నాకు. మరణించేవాడు ఏం చేయాలి, మరణం ఆసన్నం అవుతుందని తెలిసినవాడు అని ప్రశ్న వేస్తే శుకుడికి ఆనందం వేస్తుంట. వరీయాన్ యశతే ప్రశ్న, ఎంత అద్భుతమైన ప్రశ్న వేశావు, ఎవరైనా అడుగుతారా? డబ్బు సంపాదించుకోవడానికి ఏం చేయాలి, ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి, ఇలా అడుగుతారు. కానీ మోక్షం రావడానికి ఏం చేయాలని అడిగేవాడెవడయా? నువ్వు అడిగావు కనుక చాలా మంచి ప్రశ్న వేశావు. సాధకుడు అనేవాడు, మోక్షగామి అయిన వాడు పొందాల్సినటువంటి పని ఏమిటి? మొట్టమొదటి గృహాన్ని వదిలిపెట్టాలి. ఎవరైతే అలా వదిలిపెట్టి అరణ్యాలకి చేరతారో వాడు తపస్సుని ఆరంభించాలి అని సాధన చేసే పద్ధతి చెప్తాడు, పరమాత్మని భావించే పద్ధతి చెప్తాడు. ఇందాక మీకు చెప్పాం, 2 రకాల ఉపాసన చెప్తాడండి. ఎవరైనా ఉపాసించాల్సింది అలాగే. ఈ జగత్తంతా భగవంతుడిదే అని స్థూల రూపకంగా ఈ జగత్తునంతా పరమాత్మగా చూస్తూ ఉపాసన చేసే పద్ధతి ఒకటి. ఇంకోటి, ఆ స్వామి మన కోసం వచ్చాడు అర్చామూర్తిగా, వచ్చినటువంటి ఆ స్వామిని ఆరాధించే పద్ధతి ధ్యాన పద్ధతి ఆయన్ని చెప్పాడు. ఈ 2 ఉపాసనలు చెప్పి ఇలా సద్యోముక్తి క్రమముక్తి అని 2 రకాలైన పద్ధతుల్ని చెప్తాడు ఆయన.
చెప్పి వీటి ద్వారా పరమాత్మని పొందడానికి అవకాశం ఉంటుంది అని పరమాత్మని పొందేటటువంటి విశేషాలన్నీ తెలియజేస్తాడు. తెలియజేసిన తర్వాత బ్రహ్మ సృష్టి ఎలా చేశాడో వాటన్నిటిని వివరిస్తూ 2వ స్కంధంలో భాగవతం అనే పురాణానికి ఓ 10 లక్షణాలు ఉంటాయని చెప్తారు. వాటన్నిటినీ తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. For more videos like this, subscribe Big TV channel.